స్పష్టత దిశగా మంత్రివర్గ ఉపసంఘం. కొత్తగా మదనపల్లె, మార్కాపురం జిల్లాలు డివిజన్లుగా నక్కపల్లి, అద్దంకి, మడకశిర, బనగానపల్లె, పీలూరు, అవనగడ్డ, కెద్దలు, కందకూరు మళ్లీ ప్రకాశం జిల్లాలోకి, పలు మండలాల జిల్లాలు మార్పు, పరిమితంగానే పునర్వ్యవస్థీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే హర్యానాలోనూ ఓట్ చోరీ అంటూ 25 లక్షల నకిలీ ఓట్లతో బీజేపీ మా గెలుపును దొంగిలించింది. ఆపరేషన్ సర్కార్ చోరీలో ప్రధాని మోడీ, అమిత్ షాతో సీఈసీ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు కుమ్మక్కయ్యారు. ఓటర్ జాబితాలో బ్రెజిల్ మోడల్ ఫోటోతో 22 ఓట్లు, ఒక నియోజకవర్గంలో ఒకే మహిళ ఫోటోతో 100 ఓట్లు. ఫైల్స్ పేట హైడ్రోజన్ బాంబు పేల్చిన రాహుల్ని తప్పుగా ఆరోపణలు కొట్టిపారేసిన బీజేపీ అన్నటువంటిది వార్త రాశారు. హైడ్రోజన్ బాంబులును లేకపోతే ఇక రాబోయేటటువంటి రోజుల్లో మానవ బాంబులు కూడా వేస్తాడేమో తెలియదు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన చెప్పేదాన్ని రాసేటందుకు బుర్ర కొంచెం అన్న, మిగతా వాటి మీద అదే మోడీ మాట్లాడితే దానికి కౌంటర్ స్టోరీలు కూడా పేపర్ రాస్తాయి. మరి రాహుల్ మాట్లాడుతుంటే దాన్ని హైప్ ఇస్తున్నారు. మరి వీళ్ళకి కూడా అమ్ముడుపోతున్నారు, లేకపోతే మోడీ మీద ద్వేషాన్ని ఆ విధంగా తీర్చుకుంటున్నారో అర్థం కావట్లేదు. లేకపోతే మెరుపు దాడులు వెనక మర్మం అంటూ కొన్ని సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో లంచం చిన్నమాట అన్నటువంటి పాయింట్ని ఇందులో మెన్షన్ చేసుకుని వచ్చారు. లేకపోతే రైతులపై జగన్ దండయాత్ర అంటూ తుఫాన్ తగ్గిన వారం తర్వాత షో బుద్ధా వెంకన్న స్టేట్మెంట్. అట్లాగే జగన్కు సూపర్ చెక్కు, నీ ఇష్టం వచ్చిన గ్రామానికి ఈ క్రాప్ నమోదుపై జగన్కు మంత్రి అచ్చన సవాల్ అన్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక.